ప్రధానమంత్రి ఎట్టకేలకు ఉద్దీపన పథకం ప్రకటించారు. నిన్న సాయంత్రం దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 20 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఉద్దీపన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది అని చెప్పి ప్రకటించారు. దాంట్లో ట్విస్ట్ కూడా పెట్టారు. ఈ 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన పథకం ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత కోసం తీసుకున్నటువంటి చర్యలు, అంటే కరెన్సీ చలామణి కోసం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కలిపి ఈ 20 లక్షల కోట్లు లెక్కేస్తాము అని చెప్పాడు. దీని అర్థం ఏమిటి? దేశం మొత్తం ఎదురు చూస్తోంది. పారిశ్రామిక రంగం, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, పేదలు, గ్రామీణ పేదలు కరువు కాలంలో ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా సహాయంగా ఉంటుంది, అండగా నిలుస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. సంఖ్యరీత్యా చూసినప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు అనేది బడ్జెట్లో 10% అని చెప్తున్నారు ప్రధానమంత్రి గారు. సరే, మన బడ్జెట్ విలువ $2,70,000 విలువైనటువంటి ఎకానమీ అని చెప్పని అన్నారు. సో ఆయన లెక్కలో 20 లక్షల కోట్లు అని చెప్పని అనుకుందాం. ఈ 20 లక్షల కోట్ల రూపాయల్లో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటి వరకు తీసుకున్నటువంటి దఫాలుగా తీసుకున్న కరెన్సీ మేనేజ్మెంట్ సవరణలో చర్యలు ఇవన్నీ కలిపితే సుమారు 8 లక్షల కోట్ల రూపాయల విలువైన నగదు చలామణికి సంబంధించిన చర్యలు ఉన్నాయి ఇందులో. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల్లో ఆల్రెడీ 8 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు నగదు వివిధ రూపాల్లో అందుబాటులో వచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి చర్యలను కూడా కేంద్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. సరే, మంచిదే. మార్చి 27వ తారీఖున అదనంగా ఉపశమన పథకం కింద 1,70,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అందులో 67,000 కోట్ల రూపాయలు నగదు, మిగతా రకం ఎఫ్సిఐ గోడౌన్ల ద్వారా వస్తున్నటువంటి సరుకు. ఈ రెండు కలుపుకుంటే ఎంత అవుతుంది? సుమారు 9,70,000 కోట్ల రూపాయలు, 74,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వివిధ రూపాల్లో కరోనా నియంత్రణ పేరుతోటి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేసింది అనేది ప్రభుత్వం యొక్క అంచనా. ఇంకా అదనంగా ప్రభుత్వం ఇచ్చేదెంత? ప్రధానమంత్రి గారు చెప్పిన మాటల్లో 10 లక్షల కోట్ల రూపాయలు. ఈ 10 లక్షల కోట్ల రూపాయలు నిధులు సమీకరించడం కోసం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వ్యూహం ఏమిటి? ఈ విషయం ఎక్కడ చెప్పలా. కానీ పత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా మనం ఒక అంచనాకు రావచ్చు. ఏమిటి ఆ అంచనా? మే 9వ తేదీ రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ కాదు, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే, మార్కెట్ బారోయింగ్స్ అంటే ఏ ప్రభుత్వం అయినా తన ఆర్థిక వ్యవస్థ లావాదేవీల కోసం అవసరాన్ని బట్టి మార్కెట్ నుంచి నిధులు సమీకరించి ఆర్థిక వ్యవస్థకి అందజేస్తుంది. తాను అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించిన తర్వాత మార్కెట్లో ఏ రూపాల్లో ఈ నిధుల సమీకరణ అప్పులైతే సేకరించామో వాటన్నిటికీ తిరిగి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మార్కెట్ బారోయింగ్స్ అని చెప్పని అంటాం. ఈ బడ్జెట్లో అంటే 2020-2021 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్లో 7,40,000 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సేకరించాలి అని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. 7,70,000 కోట్ల రూపాయలు. మే 9వ తేదీ ఇచ్చినటువంటి ప్రకటన ఆధారంగా మనకి అర్థమవుతుంది ఏమిటి? ఈ మార్కెట్ నుంచి ప్రభుత్వం సేకరించాలనుకున్నటువంటి అప్పులు ఎంతైతే ఉన్నాయో ఈ అప్పుల మొత్తాన్ని 7,70,000 కోట్ల రూపాయలకు బదులుగా 12 లక్షల కోట్ల రూపాయలు సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పి. అంటే పైచీలకు అదనంగా 4,5 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి వసూలు చేస్తారు. 4,20,000 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేస్తారు, అప్పులు సేకరిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అదనంగా నిధులు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ లక్ష్యం 4,24,000 కోట్ల రూపాయలు.
ఇప్పుడు ఒకసారి లెక్కేసుకుందాం. రిజర్వ్ బ్యాంకు వివిధ రూపాల్లో నగదు లభ్యత పెంచడం కోసం తీసుకున్న చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థలోకి వచ్చింది అని అనుకుంటున్నటువంటి సొమ్ము 8,80,000 కోట్ల రూపాయలు ఉంది. కేంద్ర ప్రభుత్వం మొదటి దఫా ఉపశమన పథకం కింద ఇచ్చినటువంటి సొమ్ము 1,70,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ మొత్తం కలిపి సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. ఇక మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం సమకూర్చాలి. సమకూర్చడానికి కావాల్సినటువంటి నిధులు సమీకరించుకునే వ్యూహాన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకొని ఉండాలి. కానీ రిజర్వ్ బ్యాంకు అదేవిధంగా ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇందులో సుమారు 4.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే నిధులు సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరి మిగతా 6 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? ప్రధానమంత్రి గారి ప్రకటనలోనే చిన్న క్లూ వదిలిపెట్టాడు, రానున్న కాలంలో అని. ఈ 2020లో 20 లక్షల కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాము, అయితే ఇది దశల వారీగా అమలు జరుగుతుంది అని అర్థం. ఇప్పుడున్నటువంటి ప్రమాదాన్ని అధిగమించడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ వనరులు సమకూర్చుకునే మార్గాన్ని గురించి కూడా అంతే చిత్తశుద్ధితోటి ఆలోచించి ఓ ప్రతిపాదనతో దేశం ముందుకు వచ్చి ఉండాల్సింది. యథాప్రకారం తొందైన శైలిలో మిగతా వివరాలన్నీ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్తారు, మొత్తం నేనే చెప్పాలా అని చెప్పి అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏమిటి, అనేక రూపాల్లో నగదు లభ్యత కోసం తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఇప్పటికే కొంత బ్యాంకుల దగ్గర నిధులు సమకూరాయి అనేది ప్రభుత్వం యొక్క అంచనా. ఎంత సమకూరాయి ఏంటి అనేది తెలియదు. అవన్నీ కలిపి 10 లక్షల కోట్లు లెక్క తేలుతుంది. స్థూలంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల్లో మనకు లెక్క తేలుతుంది అందుబాటులో ఉన్నట్టుగా ఆర్థిక వ్యవస్థలోకి రావడానికి వీలుగా ఉన్నట్టుగా కనిపిస్తున్న అమౌంట్ 15 లక్షల కోట్లు మాత్రమే. ఆ 15 లక్షల కోట్ల రూపాయల్లో కూడా 10 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకి లబ్ధి కలిగించే పెట్టుబడి కాదు. నేరుగా ప్రజలకు లబ్ధి కలిగించడం అంటే ఉపాధి కోల్పోయినటువంటి కార్మికులకి ఉద్యోగ వృద్ధి కల్పించడం, తిరిగి ఉపాధి కల్పించేంత వరకు, ఉపాధి సంపాదించుకునే వెసులుబాటు కల్పించేంత వరకు, లేదు లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తేసేంత వరకు, ఇక భవిష్యత్తులో భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందదు అన్న ధీమా ప్రజలందరికీ కలిగించేంత వరకు వాళ్ళు కుటుంబాలను పోషించుకోవడానికి కావాల్సినటువంటి నిధులు అందుబాటులో తీసుకొచ్చే పద్ధతి. ఎందుకని ఈ మాట అంటున్నాం? రిజర్వ్ బ్యాంకు మార్కెట్ అవసరాల రీత్యా కేటాయించినటువంటి 8.5 లక్షల కోట్ల రూపాయల్లో సుమారు 50,000 కోట్ల రూపాయలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి పెట్టింది. మరో 50,000 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం పెట్టుకుంది. అంటే ఏదైనా ప్రభుత్వం బ్యాంకులు ఏదైనా చర్య తీసుకుంటే ఆ చర్యకి మద్దతు ఇవ్వడం కోసం పెట్టుకున్నటువంటి సొమ్ము మరికొంత ఉంది. వడ్డీ రేట్లు తారుమారు చేయడం ద్వారా బ్యాంకుల వద్ద అదనంగా 4.5 లక్షల కోట్ల రూపాయలు సమకూరేటట్టుగా ప్రభుత్వం ఆర్బీఐ లెక్క కట్టింది. ఇవన్నీ లెక్కేసుకుంటే ఈ 8.5 లక్షల కోట్ల రూపాయలు ఏతావాత బ్యాంకుల్లో ఉండే సొమ్ము. బ్యాంకుల్లో ఉండే సొమ్ము ఏ రకంగా ఖాతాదారులకి వస్తుంది, లబ్ధిదారులకు వస్తుంది, ఏ రకంగా పరిశ్రమలో చేరుతుంది, ఏ కండిషన్స్ మీద చేరుతుంది అన్నది ఇంకా స్పష్టత లేదు. మరొక వైపున చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించినటువంటి మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రణాళికని మేము సిద్ధం చేస్తున్నాము చిన్న మధ్యతరగతి పరిశ్రమల్ని కాపాడటం కోసం, పునరుద్ధరించడం కోసం అని చెప్పి. మీరు ప్రధానమంత్రి గారు అన్నారు కదా, లోకల్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టాలి, స్థానికంగా దేశీయంగా జరిగే ఉత్పత్తి మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు అన్నారు. కాబట్టి దేశీయంగా జరుగుతున్నటువంటి పారిశ్రామిక ఉత్పత్తుల్లో ప్రధానంగా 80% వరకు చిన్న మధ్యతరహా పరిశ్రమలలోనే జరుగుతుంది. కాబట్టి ఈ పరిశ్రమలు కార్మికుల కొరతతోటి మూతపడ్డాయి కనుక వీటిని తెరిపించడం కోసం, వీటిని తెరిచిన తర్వాత పనిచేయించడం కోసం 1,00,000 కోట్ల రూపాయల ప్యాకేజీని మేము సిద్ధం చేస్తున్నాము అని చెప్పని అన్నారు. ఈ 1,00,000 కోట్లైనా సరే నిజంగా ఎంఎస్ఎంఈకి నేరుగా చంపడతాయా? లేదు. ఎందుకని? ఈ 1,00,000 కోట్ల రూపాయల్లో మెజారిటీ మొత్తం సుమారు 70,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ కింద పెట్టుకుంటున్నారు.
అంటే అవసరమైతే విడుదల చేసే అంత రివాల్వింగ్ ఫండ్ అంటే నేను పని చేయాలనుకున్నాను, ఆ పని చేయడానికి కొంత కొరత పడ్డది, ఆ కొరతను పూరించడం. ప్రధానమైనటువంటి వ్యయం, ఖర్చు ఆయా సంస్థలే, ఆయా కంపెనీలే చూసుకోవాలి. వాళ్ళు చూసుకుంటున్నటువంటి క్రమంలో అంతో ఎంతో తగ్గితే మేము ఇస్తాము అన్న పద్ధతిలో ఆ రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల్లో నిజంగా జనం చేతికి వచ్చేదెంత, ఉపాధి కోల్పోయిన కార్మికుల చేతికి వచ్చేదెంత, పంట కోల్పోయిన రైతు చేతికి వచ్చేదెంత, పెన్షన్ కోల్పోయినటువంటి రిటైర్డ్ ఉద్యోగుల చేతికి వచ్చేదెంత అన్న విషయానికి సంబంధించి మనం ఆలోచించినప్పుడు ఆందోళనకరమైన పరిస్థితే కనపడుతుంది తప్ప ప్రధానమంత్రి గారి ప్రకటనలో దేశ ఆర్థిక వ్యవస్థని పుంజుకునేలా చేయడానికి కావాల్సినటువంటి చర్యలకు సంబంధించి స్పష్టమైన దిశానిర్దేశం లోపించింది అని చెప్పి మాత్రమే మనం చెప్పుకోవాలి. లెక్కలు చెప్పడంలో ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మరొకళ్ళు ఎవరో పోటీ రారు ప్రపంచంలోనే. ఎందుకంటే ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థిక సలహాదారు గోపీనాథ్ గారే హెచ్చరించారు, మీరు ఇస్తున్నటువంటి లెక్కలు సమంజసంగా లేవు అని చెప్పి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్కి, ఫైనాన్స్ మినిస్ట్రీకి, బ్యాంకులకి మధ్య జరుగుతున్న బుక్ అడ్జస్ట్మెంట్స్లలో ఉన్న 8 లక్షల కోట్ల రూపాయలు కూడా మనం ఏదో జనానికి ఇస్తున్నట్టుగా ఆయన దేశాన్ని నమ్మింపు చూస్తున్నారు. ఈ రకమైనటువంటి కంటితుడుపు చర్యలతోటి కుదేలవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థని పట్టాల మీద తీసుకురావటం అంత తేలికైన పని కాదు. ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజీ రంగాల వారీగా, పరిశ్రమల వారీగా, సామాజిక ఆర్థిక తరగతుల వారీగా ఎవరెవరికి ఏ ప్యాకేజీ, ఏ వివరాలు ప్రకటిస్తున్నారో మరింత పరిశీలించిన తర్వాత మాత్రమే దీంట్లో ఉన్నటువంటి అసలు గుట్టు బట్టబయలవుతుంది.